నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ మధు. మిత్రులారా, ఫోన్ ట్యాపింగ్ అంశం ఏదైతుందో తిరిగి అది కేసీఆర్ గారిని విచారించినటువంటి పరిస్థితి. నిన్న 5 గంటల పాటు, సుమారు 5 గంటల పాటు కేసీఆర్ విచారణ జరిగింది. నిజంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం ఏదైతుందో నిజంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందా, లేదంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నట్టు ఇదంతా డైవర్ట్ పాలిటిక్సా ఏంది అనేది ఈ అంశం మనతో చర్చించడానికి కాంగ్రెస్ నేత లక్ష్మీకాంత్ సునీల్ అన్న మనతో ఉన్నారు. అన్నను ముందుగా ఇన్వైట్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే మధు. బాగున్నారా అన్న? బాగున్నా మధు. ఓకే, సరే. నిజంగా ఫోన్ ట్యాపింగ్ అనేది నిజంగా జరిగిందా అంటే ఏం చెప్తారు? ముందుగా ముఖ్యంగా మధుకు, క్యూ న్యూస్ యాజమాన్యానికి, అట్లాగే క్యూ న్యూస్ ప్రేక్షక మాయశైలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నిప్పు లేనిది పొగ రాదు. ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగిన దానికి ఆధారాలు ఉన్నాయి, వాస్తవాలు ఉన్నాయి. అది ఎవరు చేసిరు, ఎందుకు చేసిరు అనేది వాస్తవం. జరగని విషయాన్ని జరిగినట్టుగా చెప్పాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. విత్ ఆధారాలతో సహా రావుస్ బ్రదర్స్ అందరి చిట్టా అంతా విప్పుతున్నారు. ఇవాళ నిజంగా ఒక ఎంత గలీజ్ పని అంటే, ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక మాటలో తెలంగాణ ప్రజలకు కానీ లేకపోతే రాజకీయ నేతలలో కూడా అర్థమయ్యే వ్యవహారం ఏంటంటే, ఒక ఇద్దరు భార్య భర్తలు ఒక రూమ్లో పడుకుంటే ఓ తలుపు సందులో నుంచి వాళ్ళని చూసినట్టు ఫోన్ ట్యాపింగ్ అనేది. అంటే అంత గలీజ్ పని. అది చేయడానికి రాష్ట్రానికి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయిన రెండవ దఫాలో ఇది చేయడం అనేది చాలా సిగ్గుచేటు. ఎందుకు అంటే, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఇప్పుడు స్వయంగా తన కడుపున పుట్టిన బిడ్డనే చెప్తుంది. ఇవాళ భార్యాభర్తలు ఏమన్నా మాట్లాడుకోవచ్చు, ఆ మాటలు కూడా వినే అంత దౌర్భాగ్యుడు కేసీఆర్ అండ్ కో. సో నిజంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది వాస్తవంగా ఇది చట్ట విరుద్ధం. చట్టాన్ని అతిక్రమించి, చట్టానికి లోబడకుండా, చట్టం అంటే భయం లేకుండా, తెలంగాణ ఏదో వాళ్ళ తాత సొమ్ము అయినట్టు, వాళ్ళ తాత జాగిరైనట్టు ఈ రకంగా చేసి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, సో వీళ్ళందరూ కలిసి చేసిండ్రు. ఇవల్ల నిజంగా కవితక్క కూడా ఆరోపిస్తుంది, నా ఫోన్ ట్యాప్ చేసిర్రు. కనీసం అల్లుడితో మాట్లాడుతున్న ఫోన్లు కూడా సిగ్గు లేకుండా ట్యాపింగ్ చేసిర్రు అనే మాట బయటకు వస్తూ ఉంది. ఆమె బహిరంగంగానే చెప్పింది ప్రజలలో. సో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరిని కూడా క్షమించేది లేదు. మొన్న అందరిది అయిపోయింది, హరీష్ రావు గారిది అయిపోయింది, కేటీఆర్ రామారావుది అయిపోయింది, సంతోషరావుది అయిపోయింది. ఇవాళ నిజంగా కనుక మరి కవితమ్మ కూడా పార్టీ మారకపోతేనో, పార్టీలో సస్పెండ్ కాకపోతేనో మరి ఆమె మీద విచారణ ఉంటుండే. సో బై లక్గా ఆమె ఎస్కేప్ అయింది. సో నిజంగా ఇవాళ కవితమ్మ గారు మొన్న ఒక మాట అంటుంది, నేను కూడా భవిష్యత్తులో ముఖ్యమంత్రి కానా అని. నిజంగా మనం స్వాగతిద్దాం. తెలంగాణ ప్రజలుగా, కాంగ్రెస్ పార్టీగా కూడా, సరే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళలు కావాలని మేము కోరుకుంటాం. కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రి ఎన్నుకున్న అవసరం ఉంటుంది. ఇలా జయలలిత చేసిండ్రు, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు చేస్తున్నారు, ఇట్లా ప్రతి రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. అయితే ఇవాళ నిజంగా కవితమ్మ కూడా ఇంకా ఏమాత్రం ఆలోచించకుండా నిజంగా తనకు తెలిసిన బండారం అంతా బయట పెడితే కాంగ్రెస్ ప్రభుత్వానికి, పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంకా చాలా సులువుగా అయ్యే అవకాశం ఉంది. నిజంగా ఆమె ఏదైతే సచ్చీలతగా, అంటే ఒక నిబద్ధతగా, ఒక ఎట్లా చెప్పాలంటే 0% కరప్షన్గా ఉన్నా అని నిరూపించుకునేడానికి కనీసం ఈ దొంగలను బయటేయాలి ఏం జరుగుతుందని. ఆల్రెడీ ఇవాళ జరిగిన ప్రతి పాపంలో 9 ఏళ్ళు కవితమ్మ కూడా సొమ్ము తిన్నది, అందరూ అనుభవించింది. కాకపోతే ఇలా నిర్దాక్షిణ్యంగా కన్నబిడ్డని చూడకుండా నన్ను బయట పడేసిరు, మెడలు పట్టి గేంటేసిరు, నేను బయట ఉన్నా అంటుంది కదా. నిజంగా ఏం జరిగిందో చెప్పు. ఇలా ఒప్పుకోవాలి, తప్పులేదు. చేసిన పాపం ఒప్పుకుంటే తప్పు ఉండదు కదా. సో ఆ రకంగా కూడా కవితమ్మ గారు బయటికి రావాలి. బయటకు వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి, ముఖ్యంగా పోలీసు యంత్రాంగానికి సహకరించాలి. మీ డాడీ ఏం చేసిండు, మీ అన్న ఏం చేసిండు, మీ బావ ఏం చేసిండు, మీ ఇంకో తమ్ముడు అన్ననో సంతోషరావు ఏం చేసిండు, సో ఇవన్నీ కూడా బయటికి గుంజితే నిజంగా తెలంగాణ ప్రజలకు కొంచెం ఇట్లాంటి వాళ్ళు ఇంకోసారి తప్పు చేయడానికి భయపడతారు. కానీ ఆ భయము, లజ్జ ఏం లేకుండా ఇలా వీళ్ళు ఫోన్ ట్యాపింగే కాదు, మ్యాన్ ట్యాపింగ్ కూడా చేసిర్రు. కేసీఆర్, కేటీఆర్ వీళ్ళందరూ కూడా మ్యాన్ ట్యాపింగ్ ఎట్లా అంటే, ఇవాళ ఎగ్జాంపుల్ ఒకళ్ళు ఉన్నారు పార్టీలో, అరే నాకు ఏం ఆధిక్యత లేదు భయ్, నన్ను ఏం గుర్తిస్తలేరు, పట్టించుకుంటలేరు, మరి నేనేమన్నా మీ దాంట్లోకి రావన్నా అని ఎవరన్నా మాట్లాడితే ఆ విషయాలన్నీ ముందుగానే వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పేటోళ్ళు ఎట్లా తెలుస్తుంది? అంటే ఖచ్చితంగా వీళ్ళు ఫోన్ ట్యాప్ చేసిర్రు, మ్యాన్ ట్యాప్ చేసిర్రు, అసలు రాష్ట్రాన్ని
టాప్ లెవెల్లో ఉండదని ట్యాప్ చేసి ఇడిచిపెట్టారు అయితే కనుక దీని మీద కేసీఆర్ ఏం మాట్లాడిందంటే ఒకవేళ చేస్తే ఇంటెలిజెన్స్ బృందం ఉంటది, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు, అబ్బా దానికి ప్రభుత్వానికి ఏంటండి సంబంధం అన్నట్టు మాట్లాడుతున్నారు. అదే అండి. ఇప్పుడు ఏంటండి సంబంధం అంటే నిజంగా ఇవాళ ప్రభాకర్ రావు అనేటోడు అమెరికా దాటిపోయి పారిపోయి దొంగలాగా దాక్కోవాల్సిన అవసరం ఏముంది? రేవంత్ రెడ్డి గారు తనకున్నటువంటి ఈ అధికారాలతో ఆయన దొంగలాగా పట్టుకురావడం జరిగింది. ఇలా హరీష్ రావు నిజంగా హరీష్ రావును పిలిస్తే సింపుల్గా తన గన్మేళ్లతో కాడుతో వచ్చి విచారణకు ఏదో మేము ఇంటర్వ్యూకి వచ్చినట్టు వచ్చి మాట్లాడి వెళ్ళిపోవాలి. దానికి 5,000 మంది జనాభా, ఆయన అదుపు చేయడానికి 800 మంది పోలీసులు. సో ఇదంతా ఏంటంటే వాళ్ళు ఇంకా చేసిందే తప్పు కాకుండా ఇంకా ఓవర్ డ్రామాలు చేస్తారు. అది చేయకూడదు. తెలంగాణ ప్రజలలో ప్రతి ఒక్కడు అంటే ఎవరైతే మేజర్ అయినరో కొంచెం రాజకీయ పరిజ్ఞానం ఉండి పండు ముసలోళ్ళ వరకు కూడా వీళ్ళు చేసిన దొంగలు, వీళ్ళ దొంగల భర్తమంతా వాళ్ళ చేతులలో ఉంది. నిజంగా రాష్ట్రాన్ని కాపాడాలి అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మంచిది కాదు. జరగాలి, ఎంత జరగాలో అంత జరగాలి. ఇప్పుడు కూరలో మనం చెంచాడు ఉప్పు వేసుకుంటాం ఎందుకు? తిననీకి. కానీ తినడంత ఉప్పు వేస్తే బయటపడతాం. ఇవాళ వీళ్ళు కూడా చేసింది అదే. మీరు చేయాల్సినంత ట్యాపింగ్ ఏదైతుందో మీరు లిమిట్లో చేయండి. గత ప్రభుత్వాలు చేయలేదా? ఇవాళ ఎన్టీఆర్ గారు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, మన కిరణ్ కుమార్ రెడ్డి గారు చేసి గత ముఖ్యమంత్రులు అందరూ కూడా రాష్ట్రాన్ని పాలించారు. ఈ దొంగ వ్యవహారం ఎందుకు రాలేదు అంటే వీళ్ళు దొంగలు, వీళ్ళకి భయం ఉంది. సో వీళ్ళు ఏమనుకుంటారు? దొంగలు భయం ఉందని చెప్పేసి మాట్లాడుతున్నారు. కేటీఆర్ ఇదేం తంది లోటపీస్ కేసు అంటున్నారు. అదే ఇప్పుడు వాస్తవంగా కూడా మొన్న నుంచి జరుగుతూ ఉంది. నిన్న అంటే ఈ ప్రభాకర్ రావును కావచ్చు, ప్రణీత్ రావును కావచ్చు, హరీష్ రావును, కేటీఆర్ను, సంతోష్ రావును, ఇంకొంతమంది సోకాళ్ళు ఈ పోలీసు బృందాల్లో ఉన్న భుజంగరావు, ఈ రావులందరినీ చేసినప్పుడు ప్రతి ఒక్కరు అక్కడి దాకా వస్తున్నారు. నిజంగా సిట్టు అధికారులకు కూడా నేను వాళ్ళ విషయంలో కూడా కొంచెం బాధపడుతున్నాం. అంటే పార్టీగా చెప్పొచ్చో చెప్పరాదో కానీ ఇలా వాళ్ళందరూ ఏమంటారంటే తప్పేవాడు చేసిండ్రా, అయ్యా మాకు పలానా ఆయన చెప్పిండు, పలానా ఆయన ఎవడో పేరు చెప్పండి కదా, చెప్తలేరు. ఏమంటారు? ఓ పెద్ద ఆయన అంటారు, ఓ బాస్ అంటారు. బాస్ అంటే పోలీస్ బాస్ అనుకోవాలా, కేసీఆర్ బాస్ అనుకోవాలా? సో ఈ బాసుల పేరు కరెక్ట్ బాస్ ఎవడో చెప్పురా అని వల్ల బయట దొంగలను ఏమన్నా చిన్న వ్యవహారంలో ఈ ఫోన్ తీస్తే ఎవడు తీసి ఏడుకలు తీసినవరా 2 తగిలిస్తే విషయాలు చెప్తారు. ఇదేం పెద్ద సత్యచంద్రుని లెక్కలు కావు. ప్రతి పోలీస్ స్టేషన్లో జరుగుతున్నదంతా అదే. సో అదే నిజంగా జరుగుతున్నప్పుడు అసలు ఏం జరిగింది, బాస్ ఎవడరా అని చెప్పలేకపోతున్నారు. అది ప్రజలందరికీ తెలుసు. బాస్ ఎవడు ఉంటాడు? ఇంకా కేసీఆర్ తప్ప ఈ బీఆర్ఎస్ కు బాస్ ఎవడున్నాడు? సరే, ఈ ఉత్సు పోలీసులకు బిగుస్తుందా లేకపోతే మీ టార్గెట్ గత ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్? ఖచ్చితంగా తప్పు చేసిన ప్రతి వాడు దోషియే. వీడు మంచోడు, వీడు సచ్చీలుడు అనడానికి లేదు. వీళ్ళ ఆధారాలతో దొరికారు కాబట్టి కేసీఆర్ గారు కూడా ఇవాళ కేసీఆర్ గారు ఏమంటున్నాడు అంటే చెయ్యడమే ఒక తప్పు, ఆ తప్పును కూడా మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్కు వైరుతో మంచిగా ముడేసి మళ్ళీ పట్టుకుంటున్నాడు. ఏమని? నందినగర్ ఇల్లు నా ఇల్లు, ఇదే రూములో నేను తెలంగాణ ఉద్యమానికి భావోద్వేగానికి గురవుతున్నా, ఎందుకు భావోద్వేగానికి తెలంగాణ ఉద్యమాన్ని ఇక్కడి నుంచి నిర్మించేసినావు కదా అంటే ఆ మాట చెప్పని ఇక్కడికి వచ్చింది. ఇవాళ నువ్వు ఏం చేయాలి? నిజంగా సిటీ ఏడికి పిలిస్తే ఆడికి పోవాలి. నా ఫామ్ హౌస్కు రా అంటావు, నా గెస్ట్ హౌస్కు రా అంటావు, లేకపోతే నా నందినగర్ ఇల్లుకు రా అంటావు. నీ నందినగర్ ఇంట్లో తెలంగాణకు ఏదైతే మామూలుగా యుద్ధ ప్రాతిపదికన రచనలు చేసి తెలంగాణకు కావాల్సిన ఆవేశాన్ని నూరు పోసి తెలంగాణ తెచ్చినవో, తెలంగాణ తెచ్చినప్పుడు ఈ పాడుబుద్ధి ఎందుకు నీకు? ఇవాళ మీరు బువ్వకు లేని వాళ్ళు కాదు, కూరకు లేని వాళ్ళు కాదు. అంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని గుత్తాధిపత్యంగా ఒక రాజుల వంశంగా లేకపోతే దొరల వంశంగా మేమే ఏలాలి, ఇంకెవడు వద్దని చెప్పి అందరూ ఫోన్ ట్యాపిల్ చేశారు. నిజంగా సిట్ అధికారులు గనక 3rd డిగ్రీ ప్రయోగించి ఏం జరిగిందో చెప్పించకపోతే తెలంగాణ ప్రజలు కూడా, తెలంగాణ ప్రజల్లో అన్ని పార్టీల ప్రజలు ఉన్నారు, సో వాళ్ళందరూ కూడా బాధపడే అవకాశం ఉంది. నిజంగా ఏం జరిగిందో తేల్చండి, చెప్పించి వాళ్ళని కటకటాలకు పంపించకపోతే ఇలా కాంగ్రెస్ పార్టీ మీద మరకబడే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఎవ్వరి ప్రలోభాలకు లొంగద్దు, ఎవ్వరి అధికారానికి లేకపోతే ఎవడికో భయపడి దీన్ని ఆపొద్దు. నిజంగా మనం చేర్చినమా చేయాలి. ఇలా మా రేవంత్ రెడ్డి గారిని గతంలో అది చేసినప్పుడు పోలీసులు అట్లేం ఆలోచించలేదు. ఇంటికి బెడ్రూమ్లకు పోయి నిర్దాక్షిణ్యంగా దొరవారు చెప్పిండ్రు, చేసిండ్రు. కానీ మా ముఖ్యమంత్రి గారు ఏమంటారు? నాకు వీళ్ళ మీద ఎలాంటి ప్రతీకార చర్యలు వద్దు, ఆల్రెడీ వీళ్ళు నా పోలీస్ అండర్లో ఉన్నారు కాబట్టి 7 ఉన్నా జైలు ఉన్నట్టే. కానీ విషయాలు బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు 7 ఉండాలి, ఆడు ఉంచాలి. ఉంచకపోతే కూడా ఓట్లు తగ్గుతాయి రేపు మాకు.
అంటే ఆ రకమైనటువంటి నీతి నిజాయితీ కలిగిన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. మా ముఖ్యమంత్రి గారు చాలా నీతి నిజాయితీతో అన్ని విషయాలు గమనిస్తూ ఇలా వీళ్ళ మీద చాలామంది అంటారు ఇది డైవర్ట్ పాలిటిక్స్. మన సర్పంచ్ ఎలక్షన్ల కంటే ముందు వీళ్ళ మీద నోటీసులు జరగలేదా, వీళ్ళని పిలవలేదా, విచారణ చేయలేదా? సర్పంచ్ ఎలక్షన్ మేము గెలవలేదా? ఇలా మున్సిపల్ అంటే దేనికైనా ఒక సమయం ఉంటుంది, చట్టం తన పని తాను చేసుకోపోతూనే ఉంటుంది. కానీ టైం రాకముందే మీరు ఇది చేయండి అది చేయండి ఎందుకు పెడతారు అని ఇలా బీజేపీ అంటాడు. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు కేటీఆర్ లొటపీస్ కేసు అంటున్నాడు, హరీష్ రావు ఇది ఉత్త కేసు అంటున్నాడు, తర్వాత కేసీఆర్ నాకు చాలా బాధగా ఉంది అంటున్నారు. వాళ్ళు అనేది ఏంటంటే ఇది ఒక ప్రతీకార చర్య, ఇది ఒక డైవర్ట్ పాలిటిక్స్. ఎందుకంటే వీళ్ళను 6 గ్యారెంటీలు ఏడు అమలు చేయమంటారు, లేదంటే మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వీళ్ళ మీద కావాలనే బటగాల్చి మీదేసి వీళ్ళు ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు ఒకటే మాదు, నిజంగా ప్రతీకార చర్చ ఉంటే మనం చూసుకుందాం. ఈ 2 తెలుగు రాష్ట్రాలే కదా, మనం విడిపోయిన వాళ్ళమే. అంబటి రాంబాబు అనేటోడు నిన్న గుంటూరు జిల్లాలో మాజీ మంత్రి ఏదో ఒక దగ్గర మాట్లాడి పోలీసుల మీద చంద్రబాబును ఒక మాట అన్నారు. చంద్రబాబు టీడీపీలను రెచ్చగొట్టిపించి ఇంటి మీదకి పోయి కాలు వలగొట్టి ఇల్లుకు నిప్పు పెట్టి ఆయనను అరెస్ట్ చేసి ఇవాళ పొద్దున రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు. దాన్ని ప్రతీకార చర్య అంటారు. ఇవాళ నిజంగా ఈ అంబటి రాంబాబు ఏం మాట్లాడిండో ఏం లేదో తెలియదు, కానీ ఈ తెలివిలేని దద్దమ్మ కేటీఆర్ గారు మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అనరాని మాటలు అన్నాడు. మీ ముఖ్యమంత్రి కూడా చాలా అన్నాడు. ఒక మాట ఇప్పుడు అన్నప్పుడు అనాల్సి వస్తుంది కదా, అనరాని మాటలు అన్నాడు. ఎన్ని మాటలు అన్నాడంటే ఒక మాట గిది ఉంది గిది లేదని చెప్పనికి లేదు, డిక్షనరీలోకి తీసేయాల్సిన మాటలు కూడా అన్నాడు. కానీ మరి ఎందుకు ముఖ్యమంత్రి గారు ప్రతీకారం దర్చుకుంటే తీసుకువేయలేరా? సో నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీకి చెడిపోయినోని సచినోని కొట్టాల్సిన పనే లేదు. ఏం జరగాలో జరుగుతుంది. చట్టంకు మాత్రం రేపు రాష్ట్రపతి గారు సంతకం పెట్టినా అదైతే ఆగదు, జరగాల్సింది. సో ఖచ్చితంగా వీళ్ళకు టైం దగ్గర పడ్డది, వాళ్ళ పాపం పండింది. ఖచ్చితంగా వాళ్ళు శ్రీకృష్ణ జన్మస్థానానికి పోవాల్సిందే. వాళ్ళు పశ్చాత్తాపం రాకపోతే ప్రజలు అందులోనే వస్తారు. కానీ ఇంకా ఏదో మేము సాధిస్తాం, మాకు ప్రతిభ ఉంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని తిరిగితే నేను పెద్దోన్న అయితే అంటే రేవంత్ రెడ్డి గారి కాలి గోటుకు సరిపోయినోడు కేటీఆర్. సో కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు చాలా నోరు అదుపులో పెట్టుకోవాలి. రెండవది, ఇలా కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు, నేను చాలా ఆవేదన చెందుతున్నా, నేను చాలా బాధపడుతున్నా. ఇవన్నీ జరిగినా నీకు ఆవేదన లేదా? ఇలా నువ్వు గడిలలో ఉండి నిన్నగాక మొన్న గద్దరన్న జయంతి అయింది, గద్దర్ గారు ఎండలో 2 గంటలు నిలబడితే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వండి, దుర్మార్గుడు కేసీఆర్. సో ఇట్లాంటి పాపాల చిట్టలో వాళ్ళు ఏమనుకున్నారంటే వీఆర్ ద బాస్, మేమే బాసడం, ఈ తెలంగాణకు ఇంకో లేడు రాడు రానియం అనే లెవెల్లో ఉన్నారు. కాబట్టి ఇలా వాళ్ళు పంజరంలో ఇరుక్కున్నారు, వలలో పడ్డారు. ఖచ్చితంగా వేటగాడి నుంచి తప్పించుకోలేరు. ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ చేస్తుంది. కాకపోతే కొంచెం రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నందుకు వాళ్ళు గౌరవిస్తున్నారు ఈ పోలీసులు. నిజంగా పెద్ద ఆయన బాస్ అన్నాడు చెప్పిన చేసిన అంటారు. ఆ బాస్ ఎవడో చెప్పుడు రాబాయ్ రూల్ కట్ట తీస్తే ఖచ్చితంగా పేరు చెప్తారు కదా. సో ఆ పరిస్థితి కూడా వస్తుంది. వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. చట్ట ప్రకారంగా మనం ఎంత పోవాలో అంత పోతున్నాం. సో ఆ పరిస్థితి తెచ్చుకుంటే కూడా ఖచ్చితంగా రోడ్ల మీద వాళ్ళని తిప్పాల్సి వస్తుంది. వాళ్ళు పోయే జీబులు, వాళ్ళు పోయే వ్యాన్లు చెర్లపల్లికి ఎట్లా పోతాయో కూడా ప్రజలందరూ చూస్తారు. ఇప్పుడు గతంలో చంద్రబాబు జైలు వేయండు, ముఖ్యమంత్రి అయ్యిండు. వైఎస్ జగన్ జైలు వేయండు, ముఖ్యమంత్రి అయ్యిండు. రేవంత్ రెడ్డి జైలు వేయండు, ముఖ్యమంత్రి అయ్యిండు. సో వీళ్ళు ఇప్పుడు బామర్దులు కూడా నేను పోతా అంటే జైలుకు అని పోటీ పడుతున్నట్టు పోయిన సందర్భాలు వేరు. విన్నారా? ఇలా మేము దొంగతనం చేసి అరే నేను ఆడికి పోతే నేను అయితా అంటే అందరికి ఉండదు. ఆ యోగం ఆ కర్మ అందరికి ఉండదు. ఇలా వీళ్ళేదో మాట్లాడుతున్నారు అనుకుంటే వాళ్ళ భ్రమ. అది అటెండర్లు కూడా గారు, ముఖ్యమంత్రి విడిచిపెట్టారు, అటెండర్లు కూడా గారు. ఎందుకు? నిజంగా మీరు సచ్చీలతగా ఉండి ప్రజలు మీకు ఒక బాధ్యత అప్పచెప్పినప్పుడు ఆ బాధ్యతలో మీరు నిజంగా తులతూగి ప్రజలకు మేలు చేసి మీరు సచ్చీలుగా ఉంటే మీరే ఉంటారు కదా. ఇవాళ వేరే వాళ్ళు ఎందుకు ఉంటారు? ఇవాళ ఆల్రెడీ సర్వే రిపోర్ట్లు స్టార్ట్ అయినాయి. సిరిసిల్లాలో కనీసం కేటీఆర్ అనేవాడు మళ్ళా రాడు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగే జరగలేదు. మొన్న మన తీన్మార్ మల్లన్న గారే ఉన్నారు. తీన్మార్ మల్లన్న గారు దగ్గరకు బాధితుడు వచ్చిండు, ఎవరో కొట్టిండ్రు మా ఊని అది ఇది అని ఫోన్లో మాట్లాడుతుండే నేను కొట్టలేదు అంటున్నాడు. కొట్టిన బాడకవి అన్నాడు. అంతే కదా. ఇప్పుడు మరి ఫ్యాన్ ట్యాపింగ్ చేయలేదు అంటున్నారు. మరి ఇప్పుడు అందరు బ్రాహ్మణులు లేరు, ఇవాళ ఎడిపోయినాయి. చేసింది వాళ్ళే కదా. ఇవాళ నిజంగా ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి ఇది జరిగింది మా వంతున, దీని మీద మేము ఏదున్నా శిక్షార్హులం అని చెప్పి వాళ్ళు జైలు గేట్ తీయకముందే లోపల పోయి కూర్చుంటే చాలా మర్యాదగా ఉంటుంది. కానీ తన్నించుకొని చెప్పించుకొని
తీసుకుపోయి మెడలు పట్టి లోపల లోకినాక ఇంకేముంటుంది వాళ్ళ భవిష్యత్తు. ఇప్పటికే తారాస్థాయిలో వాళ్ళు పడిపోయి ఉన్నారు. కనీసం బీజేపీ వాళ్ళు ఏమంటారు అంటే వీళ్ళకు కేసీఆర్ ని కానీ కేటీఆర్ గాని ముట్టుకునేంత దమ్ము లేదు వీళ్ళకు, ఏదో జస్ట్ డైవర్ట్ పాలిటిక్స్ కొంతకాలం కాలయాపన చేస్తారని చెప్పి బీజేపీ మధు గారు ఇప్పుడు నిజంగా బీజేపీ వాళ్ళకి సిగ్గుండాలి. బీజేపీ బీఆర్ఎస్ అరవింద్ గారు నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి అంటారు, మీరు పట్టుకోరు లోపల నేను ఎవిడెన్స్ ఇస్తా అంటుండు ధర్మపురి అరవింద్ గారు. ఎస్ అంటుండు కదా. ఇవాళ ఈ కేసును ఏదైతే మేము సిబిఐకి అప్పచెప్పినామో ఇదే అరవింద్ అనేటోడు ఆ సిబిఐకి ఎందుకు ఇవ్వడు? వీళ్ళ అన్ని దొంగ రాజకీయాలు. బీజేపీ సిగండి రాజకీయం, ఇంకా బీఆర్ఎస్ కంటే బీజేపీ ఇంకా డేంజర్. ఇలా వీళ్ళిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ అయినరు. మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయి వాళ్ళు ఏం చేసిండ్రు, ఎంపీ సీట్లను ఒక్కటి కూడా అంటే ఇటువైపు కాంగ్రెస్ రాకుండా వాళ్ళిద్దరు ఒకటే బీజేపీకి ఇచ్చిర్రు. బీజేపీకి ఎంపీ సీట్లు ఎట్లా వస్తాయి అక్కడ? కనీసం క్యాండిడేట్ ఎవడో తెలియదు, అక్కడ ఎంపీగా గెలిచారు. ఎమ్మెల్యే గెలవనోడు ఎంపీగా గెలిచారు. అంటే ఇదంతా బీజేపీ బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ కాదా? కేవలం కాంగ్రెస్కి ఎంపీ సీట్లు రావద్దని చెప్పిన సిగండి రాజకీయాలు. వాళ్ళు ఏదో మీదికి మాట్లాడుతున్నారు తప్ప రియల్గా మాట్లాడేది అంటే మేము ఆ కేసును సిబిసిఐడికి అప్పచెప్పినాం, అవి ఉన్న ఆధారాన్ని వాళ్ళకి ఇచ్చి ఫస్ట్ వీళ్ళని జైలుకు తోలమనండి. అది చేత కాదు బీజేపీ. సో అన్ని ఉత్తమాటలే అబ్బాయి, ఎవరి దగ్గర ఏం ఎవిడెన్స్ లేదు. ఉంటే రమ్మనండి, వచ్చిస్తే జరగదు. ఏమంటారు అంటే మమ్మల్ని కోరితే మేము దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేపిస్తాం అబ్బా తర్వాత అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరే కోరట్లేదు, కావాలనే. ఎందుకు కోరట్లేదు? మేము కోరి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఒక ఎవిడెన్స్ చేసి వాళ్ళకు ఆ పాత కేసులు ఇచ్చిర్రు. ఇది మన కాళేశ్వరం ప్రాజెక్టుది. దాని మీద ఇంతవరకు ఉలుకు లేదు పలుకు లేదు. ఇచ్చింది ఏం చేయలేదు, కానీ ఇయ్యంది చేస్తాం అనంటే బీజేపీలో మాటలు గట్లుంటాయి. సరే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం అన్నారు, తర్వాత ఈ ఫార్ములా కేసు అన్నారు, తర్వాత ఫోన్ ట్యాపింగ్ అన్నారు, తర్వాత గొర్రెల స్కామ్ అన్నారు, యాదాద్రిలో కరెంట్ స్కామ్ అన్నారు. ఇన్ని స్కామ్లు బయట పెట్టిరు కదా, ఒక్కటన్నా చర్య తీసుకున్నారా? అదే అండి, ఇప్పుడు నేను ఏమంటున్నా, ఒక కేసు జనరల్గా ఇవాళ బయట ఒక ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటేనే దాని మీద కోర్టులో పోయి హియరింగ్ రావడానికి 3 ఏళ్ళు పడుతుంది చట్ట ప్రకారంగా. ఇలా రేవంత్ రెడ్డి గారు సంతకం పెట్టి అట్లా కాదు ఇట్లా అనడానికి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా కోర్టుకు అతీతుడు కాదు. సో కోర్టు ఏదైతే ఉంటుందో న్యాయస్థానం అంటాం కదా, ఆ చట్టానికి లోబడే చేయాలి. ఇవాళ ఈ రేసింగ్ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, కాళేశ్వరం సెట్ చేసి అయిపోయినాక దీంట్లో ఇంకేవో మాకు స్కూల్ దొరకట్లేదని చెప్పి డైరెక్ట్గా సిబిఐకి అప్పచెప్పారు కాళేశ్వరం కేసును. ఈ రేసింగ్ కేసు నడిచింది. ఈ రేసింగ్ కేసు ఇప్పుడు హియరింగ్ ఉంది. అంటే ఫైనల్ జడ్జిమెంట్లో ఏం జరుగుతుందో కేటీఆర్ గారికి తెలుసు ఆ విషయం. సో ఇదంతా ఏంటంటే ప్రజలలో ఇంకా మేకపోతు గాంభీర్యంతో అరే మేము మనసులో భయ మేము కూడా ఉన్నామని చెప్పుకుంటున్నారు తప్ప ఆ సిగ్గులేని బతుకులేందుకు? తెలంగాణను తెచ్చిన వాళ్ళు ఉంటే నిజంగా తెలంగాణకు గౌరవియాలి. కానీ వాళ్ళు ఏం చేసిర్రు, అధికార దాహానికి పాల్పడ్డరు. అధికారం మాదే, మేమే ఏలుకోవాలి, మేమే బతకాలి, ఇంకోటి ఇక్కడ ఉండొద్దు అని చెప్పి ఈ దళిత గిరిజన ఆదివాసి వీళ్ళందరినీ కూడా తొక్కిపెట్టారు. ఇలా కేసీఆర్ కేటీఆర్ కూడా బాగా అహంకార అగ్రవర్ణ భావాలు ఉన్న బిడ్డలే. నిజంగా కూడా ఏనాడు వాళ్ళని మనం మంత్రులను కూడా ఏ రకంగా చూసినాం. కనుక వాళ్ళకి అట్లాంటి అది లేదు. ఖచ్చితంగా దొంగ జైలుకు పోవాల్సిందే. వాళ్ళ అహంకారానికి పరాకాష్ట ప్రతిఫలం అనుభవిస్తారు. రేవంత్ రెడ్డి గారు నిజంగా కూడా పోలీసులకు కొంచెం గిట్లా కాదే గిట్లా అని ఆదేశాలు వస్తే మాత్రం తెల్లారు అందరు పోయి వాళ్ళ బెడ్రూమ్లలో ఉండాల్సిందే చెల్ల. కానీ కాంగ్రెస్ పార్టీలకు ఎట్లా చర్యలు తీసుకోవాలి తెలుస్తలేదు. కేసీఆర్ అయితే మందకృష్ణను, తర్వాత రేవంత్ రెడ్డిని, ఆఖరికి మళ్ళా పాపం అదే అందరిని ఎత్తుకపోయి జైల్లో పెట్టిండు. జైల్లో పెట్టుడు కాదు, కిడ్నాప్ చేసి పాపం మల్లన్న గారిని అయితే కిడ్నాప్ చేసి వాళ్ళ భార్య, వాళ్ళ అమ్మ, వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఎక్కడున్నాడో తెలుసుకోనికి 10 రోజులు పట్టేది. అప్పుడు సో అట్లా కేసీఆర్ లెక్క రాజకీయం చేయట్లేదు అంటే అది రాజకీయాన్ని ఇప్పుడు మీరే క్వశ్చన్ చేసారు. కేసీఆర్ లెక్క అంటే ఒక నయవంచన పాలన, అది ఒక దుర్మార్గ పాలన. మనం ఏంది చట్ట ప్రకారంగానే పోతున్నాం. వీళ్ళు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి వాళ్ళు మాత్రం తప్పించుకోలేరు. ఒకవేళ ఈ ప్రభుత్వం అయిపోయి టర్మ్ మళ్ళీ ఇంకో ప్రభుత్వం వచ్చినా దాని టైం ఏదైతే ఉంటుందో ఆ టైంలో వాళ్ళు పోవాల్సిందే. ఖచ్చితంగా వాళ్ళు తప్పుకు శిక్ష కుక్క. కానీ తెలంగాణ ప్రజలంతా ఏమంటున్నారు అంటే, భాషను ముట్టుకోవడం అంటే ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని చెప్పేసి ఎక్కడికక్కడ నిరసనలు, దిష్టి బొమ్మలు, ర్యాలీలు మళ్ళొక తెలంగాణ ఉద్యమాన్ని చూపెట్టిరు. అసలు వ్యక్తిని ముట్టుకోవడం కాంగ్రెస్ పార్టీతో అవుతుంది అంటారా? 101% అట్లాంటి వాళ్ళు ఏందండి, అట్లాంటి వాళ్ళు ఎంతమందిని చూడలే. కానీ ఇవాళ నిజంగా నువ్వు బాసు అయితే, నిజంగా నువ్వు అదైతే ఫస్ట్ గడ్డి మేయవు, బుద్ధి తప్పి గడ్డి తినడు ఆయన. సో గడ్డి తిన్నాక ఎవడైతే మరి అట్లా అనుకుంటే బాసును ముఖ్యమంత్రి సీట్లకి వెళ్ళి దింపాలని చెప్పి ఎందుకు అనుకున్నారు తెలంగాణ ప్రజలు? బాసుకు బాగా ఎక్కువైందనే కదా పక్కకు జరిపారు. మరి ఇలా బాస్ ఎక్కడ బాస్, ఇంకా ఏడ బాస్ ఉంటాడు?
తెలంగాణ ప్రజలు విఘ్నులబ్బా. ఎంత విఘ్నులు అంటే ఏ ఒక్కరు కూడా ఏ టైంకి ఏం చేయాలో చేస్తారు. అది తెలంగాణ ప్రజల సొంతం. మన తెలంగాణ ప్రజల్లో ఉన్న రాజకీయ చైతన్యం ఏ రాష్ట్రాల్లో లేదు. బయట తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి మేధావి వర్గం కూడా ఎక్కడ లేదు. రెండవది, ఎక్కడన్నా మేధావి వర్గం ఉంటుంది, చైతన్య ప్రజలు ఉంటారు, కానీ ముందుకు రారు. కానీ మన దగ్గర ప్రతి ఒక్కడు ముందుకొచ్చి గల్లా బట్టి నిలబడతారు. అందుకే కదా ఇవాళ నీ అహంకారాన్ని చూసి, నీ చీకటి కోణాలను చూసి, ఫోన్ ట్యాపింగ్లను చూసి, కాళేశ్వరం లాంటి పెద్ద స్కామ్లను చూసి, ఇవన్నిటిని చూసే కదా వీడు వద్దనుకొని పక్కకు పెట్టిర్రు. మంచోడిని తెచ్చుకున్నారు. ఇలా ఈ మంచోళ్ళు కూడా ఏదైనా తప్పు చేస్తే రేపు పొద్దున వీళ్ళని కూడా, కాంగ్రెస్ కూడా తప్పు చేసింది అనుకో, బీఆర్ఎస్ లెక్క రేపు దొక్కుతారు. ప్రజలు అనేది చాలా చైతన్యవంతమైన ప్రజలు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, ఈ ప్రణీత్ రావు, భుజంగరావు, ప్రభాకర్ రావు, రాధాకృష్ణారావు, ఈ రావులందరినీ మన కళ్ళానికి బంతి కడతారు. వెనకడ ఎడ్లను బంతి కడుతున్నారు. ఆ రకంగా బంతి లెక్క తీసుకుపోయి అందులో జైలు పెట్టే వరకు తెలంగాణ ప్రజలు ఊరుకోరు, ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఊరుకున్నా. ఎందుకంటే తప్పును తప్పే అంటారు, ఒప్పు నొప్పే అంటారు. సో ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఎక్కువగా నవంబర్ నెలలో జరిగిందంట. అవును. అంటే అయినా కూడా వాళ్ళు గెలవలే కదా నవంబర్ నెలలో. వాళ్ళు అదే కదా చేసినా కూడా వాళ్ళకి ఎంత అదే అంటే, అరే మనం పోతామా. ఇలా హరీష్ రావును చూడండి, కేసీఆర్ను చూడండి, సంతోష్ రావు అంటే పాపం షాడో ఎక్కడో ఉంటాడు, పక్కన పెడతాం. ఈ కేసీఆర్ను, ఈ ముగ్గురు దొరలు ఏదైతే ఉందో వాళ్ళు అసలు అటు ప్రగతి భవన్ దిక్కుపోయినా లేకపోతే తెలంగాణ ప్రజల్లో ఉన్నా మనం లేము ఆ సీట్లని వాళ్ళకి గిల్లుకొని చూసుకుంటున్నారు. అది మనం ఏ అధికారంలో ఉన్నాం, మన పరిస్థితి ఏంది, మన బతికేంది, ఇక లేవైపోయినాం. నిజంగా వీళ్ళకు తోడు వాళ్ళు చేసిన పాపం, కవిత కంటది కదా కర్మ హిట్ బ్యాక్ అని. సో అదే కర్మ హిట్ బ్యాక్ లో నిజంగా వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇలా కవిత గారు బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఆమె ఒక చెప్పులో ముళ్ళు అయిపోయింది. ఆమె ఎప్పుడు కాలు కిందకి పెట్టినా కూర్చుకుంటుంది. సో ఖచ్చితంగా ఆమె నిజంగా గనక కవితక్క బండారం బయట పెట్టాలనుకుంటే 5 నిమిషాలు పట్టదు. కాకపోతే ఆమె ఏం సేఫ్టీ సెక్యూరిటీ చూసుకుంటుందో తప్ప ఖచ్చితంగా కూడా ఆమెను నిజంగా ప్రజలు ఆదరించి ఆమె చెప్పేటి ఏదైనా ఉంటే మాత్రం జైలు కొడతారు. ఈ దొంగలకు శిక్ష వేయాల్సిందే. ఓకే, ఆమె సపోర్ట్ అవసరం. సరే, హరీష్ రావుది అయిపోయింది, కేటీఆర్ది అయిపోయింది, తర్వాత సంతోష్ రావుది అయిపోయింది, కేసీఆర్ కూడా అయిపోయింది. ఇక ఈ విచారణ కంప్లీట్ అయినట్టనా? నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ మళ్ళీ ఇంకో సిట్ 3 కూడా వస్తుందా? సిట్ 3 అనేది ఖచ్చితంగా ఇందులో గనక మనం ఏం చేస్తున్నాం, మన బియ్యంలో ఒక రాయి ఉంది, 2 సార్లు గాలించినాం, రాయి చూసినాం, మనం ఉన్నది పక్క, 3వసారి అయినా దాన్ని పట్టుకోవాలిగా. సో ఖచ్చితంగా ఫిల్టరింగ్ ఉంటుంది, జల్లెడ పట్టుడే, దొరికే వరకు చూసుడే, దొరికిన వీటికి ఆధారాలు చూసి ఖచ్చితంగా జైలు పెట్టుడే. అది పెట్టకపోతే చట్టం లేనట్టే, ప్రభుత్వం కూడా లేనట్టే. ఎందుకంటే వాళ్ళు చేసింది క్షమించరాని నేరం. ఈ భూ ప్రపంచంలో ఎక్కడ ఇట్లా జరగదు. ఎంత దారుణం అండి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించింది. అరే అసలు సిగ్గుచేయడు. నేను చెప్పిన కదా, అంతకంటే ఎక్కువ ఏం చెప్తాం, భార్య భర్త లోపల అనుకుంటే తలుపు సందులోకి వెళ్ళి చూస్తా, ఎంత దారుణం అది. అదే రకమైన ప్రభుత్వానికి సిగ్గు లేకుండా వీళ్ళు రాజకీయ అన్ని పక్కన పెట్టేసి, ప్రభుత్వ విలువలను పక్కన పెట్టేసి, ప్రజాస్వామ్య విలువలను కూడా పక్కన పెట్టేసి, అధికారాన్ని మా జేబులో పెట్టుకోవాలని చెప్పి అరచేతిలో పట్టుకుందాం అంటే అది కాలిపోయింది. ఇలా బయటపడ్డారు. మీరు అన్నట్టు ఎలక్షన్ టైంలో కూడా చేసి మదెట్టిపోతుండు, సునీల్ ఎట్టిపోతుండు, ఉన్నాయని చూసుకున్నాం. ఏం చేయగలిగినాం మనం? ఏడుకోవాలని అడిగిపోయినాం, ఏం జరగాలని జరిగింది. ఇలా కొంపలు కూలినాయి, రాజకీయంగా వ్యవస్థగా సమాధికి దగ్గర పడ్డారు. ఇదంతా వ్యవస్థ జరుగుతుంది. అంటే ప్రజలకు ఇప్పుడు ఏమర్థం అయిపోయిందంటే, దొరవారు ఎంత అహంకారి. ఇవాళ నీకు జీతం రావాలంటే సంతకానికి వస్తున్నావు, లేకపోతే అసెంబ్లీకే వస్తలేవు. ఈ అసొంటి అహంకారి తప్పులు చేయలేదు అంటే తట్టుకోలేరట కదా. తట్టుకోలేరంటే తట్టుకుని ఏందో చూపించాలి కదా. కేటీఆర్ ని హరీష్ రావునే తట్టుకుంటలేరు, కేసీఆర్ వస్తే వీళ్ళంతా ఇప్పుడు వాళ్ళు పారిపోతున్నారా, వీళ్ళు పారిపోతున్నారా? వీరైతే అసెంబ్లీ కళ్ళతో సాక్ష్యంగా చూస్తున్నాం కదా. వాళ్ళకు ముఖం లేక, మాట్లాడే మాటలకు ఆన్సర్ ఇయ్యలేక, ఈయన రేవంత్ రెడ్డి గారి కళ్ళలో కళ్ళబెట్టి చూడడానికి ఈయన తట్టుకోలేడు. రేవంత్ రెడ్డి గారిని ఏమనుకున్నాడు, ఒకప్పుడు గడ్డి పూస అనుకున్నాడు. ఇయ్యల్లా గడ్డి పూసలే ఏనుగును, మదమెక్కిన ఏనుగును దాన్ని బంధించి ఇలా పండబెట్టారు లేవకుండా. కనుక ఏది ఇది నాదే అవుతుంది, నాదే సొంతం అని అనుకోదు. ఖచ్చితంగా ప్రజలు, ప్రజాస్వామ్య పద్ధతి, రాజకీయ విలువలు, న్యాయం, ఇవి అనేది కంపల్సరీ ఉంటాయి. ఓకే, చివరిగా ఏం చెప్పాలనుకుంటారు? తెలంగాణ ప్రజలారా, ముఖ్యంగా ఈ కేసీఆర్ ప్రభుత్వం గత 9.5 లేదా 10 సంవత్సరాల కాలంలో చేసినటువంటి మోసం, దుర్మార్గం, అన్యాయం, అక్రమాలు, అవినీతి,
ఈ స్కాములు వీటన్నిటిలో వాళ్ళు ఇరుక్కపోయి ఉన్నారు. ఈ ఇయర్లో ప్రజల ముందుకు వచ్చింది ఏంటి అంటే ఈ సిట్టు విచారణ ఎదుర్కొంటున్నారు ఫోన్ ట్యాపింగ్లో. దీంట్లో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం సచ్చీలంగా నీతిగా నిజాయితీగా ప్రయత్నం చేస్తూ ఉంది. వాళ్ళందరినీ దోషులు వాళ్ళు. ఆ దోషులను నిర్ధారించి నిజమైన దోషులు చేసి జైలుకు పంపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. తీసుకోకపోతే ప్రభుత్వం చట్టానికి విలువ లేనట్టుగానే ప్రజలు భావిస్తారు. కాబట్టి మేము ప్రజల పక్షాన ఉన్నాం. ప్రజాప్రభుత్వం ప్రజల అభిష్టం మేరకు చట్టాన్ని మాత్రం చట్టం తన పనిలో తను చేసుకోబెట్టట్టు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ముందుకుంటారు. కనుక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రజలు సుభిక్షంగా ఉంటారు. ఇట్లాంటి దొంగలకు శిక్ష పడేటప్పుడు మీరు ఎవరు కూడా దయచేసి వాళ్ళకు సపోర్ట్ చేయొద్దు, సహకారం చేయొద్దని కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ అన్న, మీ విలువైన సమయాన్ని మా కోసం ఇచ్చినందుకు. సో చూసారు కదండి, ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ.